మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి, సక్రమంగా పనిచేయడానికి విటమిన్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. విటమిన్లు శరీరానికి తక్కువ మోతాదులో అవసరమవుతాయి. పండ్లు, కూరగాయలు, పప్పులు, పాల ఉత్పత్తులు, మాంసాహారంతో సహా అనేక రకాల ఆహారాలలో విటమిన్లు లభిస్తాయి. విటమిన్లు మన శరీరానికి ఏ విధంగా సహాయపడతాయో చూద్దాం. శరీరంలో వివిధ జీవక్రియలు నిర్వర్తించడానికి వివిధ రకాల విటమిన్లు అవసరమవుతాయి. ఆరోగ్యవంతమైన చర్మం, రోగనిరోధక శక్తిని పెంచడం, జీర్ణక్రియలో సహాయపడడం వంటి విధులలో విటమిన్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. 13 ముఖ్యమైన విటమిన్లు 2 వర్గాలుగా విభజించబడ్డాయి. అవి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్లు, వాటర్ సాల్యుబుల్ విటమిన్లు. ఏ, డి, ఇ, కే వంటివి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్లు. ఇవి శరీర కొవ్వు కణజాలం, కాలేయంలో నిల్వ చేయబడతాయి. కొవ్వులో కరిగే ఈ విటమిన్లు ఎక్కువ కాలం శరీరంలో నిల్వ చేయబడతాయి. ఇక విటమిన్ సి, 8బి కాంప్లెక్స్ గ్రూప్ విటమిన్లు వాటర్ సాల్యబుల్ విటమిన్స్ కిందకి వస్తాయి. ఇవి శరీరంలో నిల్వ చేయబడవు. మన ఆహారం ద్వారా వాటిని క్రమం తప్పకుండా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు విటమిన్లు మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఎలా పనిచేస్తాయో చూద్దాం. మనం విటమిన్లు కలిగిన ఆహారాన్ని తీసుకున్న తర్వాత మన జీర్ణ వ్యవస్థ ఆహారాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. విటమిన్లను రక్త ప్రవాహంలోకి విడుదల చేస్తుంది. రక్తంలోకి ప్రవేశించిన తర్వాత విటమిన్లు మన శరీరంలోని వివిధ అత్యంత అవసరమైన భాగాలకు ప్రయాణిస్తాయి. ప్రతి విటమిన్కు ఒక ప్రత్యేక పాత్ర ఉంటుంది. ఉదాహరణకు, విటమిన్ ఏ ఆరోగ్యకరమైన కంటి చూపుకు, విటమిన్ డి బలమైన ఎముకల కోసం, కాల్షియం అబ్జార్ప్షన్కు సహాయపడుతుంది. విటమిన్ సి మన సెల్స్ దెబ్బతినకుండా రక్షించడానికి యాంటీఆక్సిడెంట్గా పనిచేస్తుంది. విటమిన్లు ఆహారాన్ని శక్తిగా మార్చడంతో పాటు జీర్ణక్రియకు సహాయపడతాయి. వివిధ రకాల పోషకాలు అధికంగా ఉండే సమతుల ఆహారం ద్వారా శరీరానికి విటమిన్లు లభిస్తాయి. అయితే కొన్నిసార్లు విటమిన్ సప్లిమెంట్లు అవసరమవచ్చు. విటమిన్లు మన ఆరోగ్యానికి ముఖ్యమైనవి అయినప్పటికీ అధిక మోతాదులో తీసుకోకుండా ఉండటం చాలా ముఖ్యం. సిఫార్సు చేసిన వాటి కంటే ఎక్కువ తీసుకోవడం ప్రతికూల ప్రభావాలకు దారితీస్తుంది. ముఖ్యంగా కొవ్వులో కరిగే విటమిన్లు శరీరంలో పేరుకుపోతాయి. కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారికి అదనపు విటమిన్ సప్లిమెంటేషన్ అవసరం కావచ్చు. అయినప్పటికీ ఏదైనా సప్లిమెంట్లను ప్రారంభించే ముందు ఆరోగ్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం. విటమిన్లు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఒక భాగం మాత్రమే. వ్యాయామం, సమతుల ఆహారం, క్రమమైన జీవనశైలి శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.